మర్చిపోయింది అన్నమాట. ఎందుకంటే మనం ఆలోచించము, ఇవన్నీ మనకెవరు చెప్పడం. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ప్రపంచం మొత్తానికి సువార్త వెళ్ళిపోతుంది. మొదటోళ్ళు కడపటోళ్ళు అయిపోతారు, కడపటోళ్ళు మొదటోళ్ళు అయిపోతారు. ప్రపంచం మొత్తానికి సువార్త వెళ్తుంది. అందుకని ఈ సువార్త వెళ్ళే దానికోసం యెరూషలేములో దేవాలయం పని కొంచెం స్లో అవుతుంది. మొదటి కారణం అందరికి అర్థమైందా? అర్థం కాకపోతే అర్థమైందా చెప్తా. ఏం పర్వాలేదు, మీరు అర్థం చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడాలి. ఓకే, కట్టబడితే సంఘం ఎత్తబడిద్ది, రైటు. అయితే మరి ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే సువార్త కోసం. అందరికీ సువార్త అందేంత వరకు దేవాలయం కట్టడం కొంచెం స్లో అవుతుంది ఇక్కడ. అది ఎందుకంటే దేవాలయం కట్టిన ఎమ్మటిని మరి సంఘం వెళ్ళిపోతే మరి సువార్త చాలా మందికి అందనోళ్ళు ఉన్నారుగా. ఈ సువార్త అందనోళ్ళకి అన్యాయం జరిగిద్దిగా, వాళ్ళు విడిచిపెట్టబడే గుంపులో ఉంటారుగా. అందుకని దేవుడు చాలా చక్కగా, చాలా బ్యాలెన్స్గా హ్యాండిల్ చేస్తున్నాడు ప్రపంచాన్ని. గుర్తుంచుకోవాలి, దేవుడు చాలా చాకచక్యంగా, బ్యాలెన్స్గా ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఒకవైపు యెరూషలేములో దేవాలయం కట్టిస్తూనే స్లో చేస్తూ ఇటువైపు సువార్త అందేటట్టుకు చేస్తున్నాడు, బ్యాలెన్స్. సో ఈ లోపు దేవాలయం కట్టే లోపు ఏమైంది, అక్కడ సువార్త పని ఏమైపోయింది, పూర్తయిపోయింది. ఇక్కడ దేవాలయం కట్టేలోపు అక్కడ సువార్త పని పూర్తయిపోయింది. అంటే అందరికి సువార్త వెళ్ళిపోయింది. ఈలోపు రక్షణ పొందేవాళ్ళు అందరూ పొందుతారు, గోడ ఓదబడిద్ది, సంఘం ఎత్తబడిద్ది, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. అంటే దేవుడు బ్యాలెన్స్గా చూస్తున్నాడు, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి న్యాయబద్ధంగా చూస్తున్నాడు. కాబట్టి యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడును. ప్రస్తుతానికి ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం అనే దానికంటే స్లో అనుకుందాం. ఆలస్యం జరగటానికి మొదటి కారణం ఏంటంటే ప్రపంచమంతటా సువార్త ప్రకటన జరగాలి. కాబట్టి ఇప్పుడు సువార్త ప్రకటన ఎక్కువైపోయింది. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లు, ప్రపంచం మొత్తానికి సువార్త వెళ్ళిపోతుంది. అంటే సువార్త అందనోళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు ఈ భూమి మీద. అందరికి సువార్త అందితేనే సంఘం ఎత్తబడేది, అందరికి సువార్త అందితేనే అంతం వచ్చేది, అందరికి సువార్త అందితేనే కాలచక్రం ముందుకెళ్ళిద్ది. అందుకే సువార్త కూడా విరివిగా ప్రకటించబడుతుంది. దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అదే. నేను సేవలోకి వచ్చినాక 3000 గ్రామాల్లో సువార్త ప్రకటించే దేవుని స్తోత్ర. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ సువార్త లేకపోతే అక్కడికి నేను టీవీని తీసుకుని వెళ్ళిపోయేవాడిని, ఇంటింటి సువార్త చెప్పేవాడిని, పత్రికలు పంచేవాడిని, సువార్త చేసేవాడిని. 3000 గ్రామాల్లో సువార్త చేసేవాడిని, కొన్ని లక్షల పత్రికలు పంచాం. ఈ మధ్య కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటాలు, పని పాట లేకుండా చర్చించుకోవటాలు, డిబేట్లు తీసుకొచ్చి పెట్టి చివరికి సువార్తకు ఆటంకం కలిగిస్తున్నారు. క్రైస్తవులే కొన్నిసార్లు ఆటంకం అవుతున్నారు సువార్తకి, అన్యుల్ని గెలుక్కుంటున్నారు. మరి సువార్త చెప్పురా బాబు అంటే సువార్త వదిలిపెట్టి పక్కన గెలుగుతున్నాడు. అసలు వాళ్ళని విమర్శించడం ఎందుకు, పక్కన విమర్శించడం ఎందుకంటే నీ పని నువ్వు చేసుకోవచ్చుగా. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి అంత రచ్చరచ్చ అయిపోయింది, అంత చెత్త అయిపోయింది ఆంధ్ర తెలంగాణలో. ఏంటంటే ఒకళ్ళొకరు విమర్శించుకోవటాలు, తిట్టుకోవటాలు, డిబేట్లు. ఎందుకు ఈ గొడవ? సువార్త చెప్పేది అంత తక్కువ, గొడవలేమో ఎక్కువ. చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని కెమెరా పెట్టుకుంటే పనులు అయిపోతాయా? నా ఎమ్మటి 2 రోజులు దొరికితే తుప్పంతా వదిలిద్ది. ఏసీ రూమ్లో కూర్చుకొని కెమెరా పెట్టుకుంటే ఉందా? పెట్టుకోవడం, పక్కన నుండి తిడతాం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఎవరికోటి వ్యూస్ కోసం ప్రయత్నించటం, వ్యూస్ సంపాదించుకోవటానికి, ఫేమస్ అవటానికి ఏదో ఒక కాంట్రవర్షియల్గా మాట్లాడటం. అంటే ఎవడో ఒకరిని తిరిగితే ఎక్కువ మంది చూస్తారు అన్నమాట. మామూలుగా మాట్లాడితే ఎవరు చూడటం. అందుకని ఈరోజు ఎవడో ఒకరిని తిట్టారనుకో, పలాని ఎల్లయ్యను పుల్లయ్య తిట్టుట అన్నారనుకోండి, మొత్తం పెడతారు యూట్యూబ్లో. ఎల్లయ్య పుల్లయ్య, ఎల్లయ్య వర్స్ పుల్లయ్య తిట్టుకుంటున్నారు అనగానే అందరూ చూస్తారు, లక్షలు వ్యూస్ వస్తారు. అది ఎల్లయ్య ప్రసంగం చేస్తాడు అనుకోండి, వింటారా? ఎల్లయ్య పుల్లయ్యని తిడుతున్నాడంటే వింటారు, పుల్లయ్య ఎల్లయ్యని కొడుతున్నాడంటే అందరు వింటారు. అంటే కాంట్రవర్షియల్గా మాట్లాడితే లక్షలు వ్యూస్ వస్తాయి. ఈ టెక్నిక్స్ అని మాకు ఎప్పుడో తెలుసు, అవన్నీ వదిలిపెట్టాం, వద్దురా నాయన అని. అందుకని కాంట్రవర్షియల్కి వెళ్ళం మేము. ఎవరిని విమర్శించను, చిన్న పిల్లోని కూడా విమర్శించను నేను. వాక్యం చెప్పురా నాయన అంటే విమర్శించడం దేనికి? వ్యూస్ కోసమా? లేక ప్రజల దగ్గర ఏదో పెద్ద సబ్జెక్ట్ తెలిసి అనిపించుకోవడానికి? ఇవన్నీ చెత్త పనులు. వాక్యం బాగా అర్థం చేసుకోండి.
యెరూషలేములో దేవాలయం తిరిగి కడతారు. ఓకే, కట్టే లోపు ఏం జరిగిందంటే సువార్త ప్రకటన అందరికి వెళ్ళిపోయింది. అందుకని సువార్త కొంచెం ఆలస్యం అవుతుంది. దేవుడు అందరికి సువార్త అందేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పుడు నా మటుకు నేను సువార్త చేస్తున్నాను. ఎంతోమంది ఉన్నారు సువార్త చేసేవాళ్ళు. ఒక్కొక్క రోజు 20 కిలోమీటర్లు నడిచి నేను సువార్త చేశాను సార్. ఈ ఒంగోలు దగ్గర ఇద్దరికి సైకిల్ ఎక్కించుకొని తిరిగి సువార్త చేశాను. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు వెనకున్నవాడు హ్యాండిల్ తిప్పేవాడు. కష్టపడి సువార్త చేసామండి. ఇప్పుడు తిరిగేవాడు లేడు. ఎండలో అరగంట సేపుగా నిలబెడితే మనోడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎచ్చులు చెప్పమని చెప్తాడు. అరగంట సేపు ఎండలో నిలబెడితే కళ్ళు తిరిగి పడిపోతాడు మనోడు. అలాంటి వాళ్ళు యూట్యూబ్లో మీరు కామెంట్స్ పెడతారా? మీరు డిబేట్లా? మీరు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. క్రైస్తవుడికి ఆటంకం అయిపోయాడు. సువార్తకు ఆటం కలిగిస్తున్నారు. మనం ప్రపంచం మొత్తానికి సువార్త చెప్పాలనుకున్నప్పుడు ఎవరిని గెలుక్కోకూడదు. మన పని ఏంటో మనం చెప్పుకొని వెళ్ళాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అని క్రైస్తవుడికి బుర్ర పని చేయట్లేదా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పాడు? ఒక ఊరు మీరు వెళ్ళారు, వద్దన్నారు అనుకోండి, నోరు మూసుకొని రండి అన్నాడు. యేసు ప్రభు చెప్పాడు. మీరు ఒక ఊరు వెళ్ళారు, వద్దన్నారు, ఆగిపోండి. ఒక వీధికి వెళ్ళారు, వద్దన్నారు, ఆగిపోండి. మీ పాద ధూళి అక్కడ దులిపిరండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను యేసు ప్రభు. మనోళ్ళేమో రివర్స్ అయిపోయి మా హక్కు ఉంది, తత్తుంది, తట్ట బొట్ట చేట చీపిరి తూర్పాలి ముడుస్తాం. యేసుప్రభు అలా చెప్పలేదు కదరా నాయన. అంటే మీకు బైబిల్ తెలియదా? బైబిల్ తెలియకుండా మీరు సావుకులు అయ్యారా? యేసు ప్రభువుకు లేనంత నీకెందుకురా నాయన? ఆయన ఏమన్నాడు? నువ్వు ఆ ఊరు వెళ్తావు, సువార్త చెప్తావు, వద్దంటారు, నోరు మూసుకొని రా అన్నాడు. ఒక వీధికి వెళ్ళావు, సువార్త చెప్తావు, వద్దంటారు, నోరు మూసుకొని రమ్మన్నాడు యేసు ప్రభు. మీరు వచ్చేయండి, వాళ్ళ సంగతి నేను చూస్తానులే. మీ పాదధూళి అక్కడ దులిపిరండి, మీ పాదధూళి అక్కడ సాక్ష్యం ఉండిద్ది అన్నాడు. మనోళ్ళు ఏంటంటే, మనోళ్ళకి బైబిల్ మరి ఏం తెలుసో నాకు అర్థం కాదు. వాళ్ళతో గొడవలు ఎందుకు, వాదనలు ఎందుకు, చర్చ ఎందుకు, ఇదంతా ఎందుకు? యేసు ప్రభు చెప్పినట్టు నోరు మూసుకొని చేయరా నాయన. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఎవరేం చేస్తాడు ఎవరికి అర్థమై సావట్లా. కొత్తపట్నం సముద్ర స్థానానికి వెళితే ఫ్రెష్గా ఉండేది కదా. ఎవడేం చేస్తాడు ఎవరికి అర్థం అవట్లా. సువార్త ప్రకటన ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోవాలండి. అది ఎప్పుడు? ఈలోపు యెరూషలేము దేవాలయం కట్టేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈలోపు యెరూషలేములో దేవాలయం తిరిగి కడితే రాకడ వచ్చేసింది కాబట్టి సంఘం ఎత్తబడిద్ది కనుక, మరి సంఘం ఎత్తబడే టయానికి సువార్త అందరూ ఎవరు కూడా భూమి మీద ఉండకూడదు. ఎందుకు? ఉంటే మళ్ళీ అన్యాయం జరిగిద్దిగా. అందుకని ఈలోపు సువార్త ప్రకటన జరుగుతూ ఉండిద్ది. అటేమో యెరూషలేములో దేవాలయం కడతారు. దేవుడేమో బ్యాలెన్స్ గా హ్యాండిల్ చేసుకున్నాడు ఆయన. సో నెంబర్ 1, యెరూషలేము దేవాలయం ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఒకటి సువార్త కోసం. ఈలోపు సువార్త ప్రకటన జరగటానికి దేవాలయం పని స్లోగా జరుగుతుంది. లేకపోతే యూదులు దెబ్బ కట్టేస్తారు, ఈరోజే కట్టేస్తారు వాళ్ళు. వాళ్ళతో తమాషా కాదు, కట్టేస్తారు వాళ్ళు. రెండవ కారణం ఏంటంటే ప్రియులారా, మొన్నటి దాకా ఒక ఆలస్యం ఉంది, అది కూడా పూర్తయింది. ఏంటంటే మందసం కావాలి. ఇప్పుడు దేవాలయం కట్టడం ముఖ్యం కాదు. దేవాలయం కట్టిన వెంటనే వాళ్ళ లెక్కల ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం మందసాన్ని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టాలి. ఆ మందసం మొన్నటి దాకా దొరకలా, ఎక్కడ పెట్టారో తెలియదు. ఏమైందంటే ఇర్మియా కాలంలో యూదులు బబులోనికి చెరకెళ్తున్నప్పుడు ఇర్మియా ఏం చేశాడంటే, ఆ కాలంలో వీళ్ళు పారిపోతా ఆ మందసాన్ని ఎక్కడో దాచిపెట్టి వెళ్ళిపోయారు కొండ గుహల్లో. అది ఎవరి చేతికి దొరకకూడదని మనం బైబిల్లో చూస్తే ఇర్మియా వరకు నీకు మందసం కనపడింది, తర్వాత బైబిల్లో కనపడదు. ఏమైపోయిందో తెలియదు. అంటే ఇర్మియా కాలంలో వాళ్ళు పారిపోయేటప్పుడు మందసాన్ని ఎక్కడో కొండ గుహల్లో దాచిపెట్టి వెళ్ళిపోయారు. అది ఇప్పటి వరకు ఎక్కడుందో దొరకట్లా. శాటిలైట్ పెట్టి వెతుకుతున్నారు దాన్ని ఇశ్రాయేలీయులు. ఆ మందసం ఏ కొండ గుహలో ఉంది, ఏ స్వరంగంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మందసం తీసుకురావాలి. అది యెరూషలేము దేవాలయం కడుతుంటే అది గొప్పేం కాదు. దేవాలయం కడతారు, రాకడ వచ్చేసి అవుట్ ప్రపంచం. కానీ ముందు జరగవలసిన పరిస్థితులు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఒకటి సువార్త ప్రకటన జరగాలి, అందుకని జరుగుతుంది, కొంచెం ఆలస్యమైంది అంతేనా. రెండవది ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? మందసం కావాలి. ఎందుకు? దేవాలయం కట్టి సుఖమేంటి? దేవాలయం కట్టిన వెంటనే, దాన్ని ఓపెనింగ్ చేసిన వెంటనే మందసాన్ని తీసుకెళ్లి లోపల అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాలి. పెట్టాలంటే మందసం ఏది?
అది ఎట్టిపోయిందో ఏమో. అది ఆ కాలంలో యూదులు చెరకెళ్ళేటప్పుడు దాన్ని దాచిపెట్టి వెళ్ళిపోయారు. మరి దాచిపెట్టినట్టు చచ్చిపోయారు కదా, వాళ్ళు లేరు కదా ఇప్పుడు. ఇప్పుడు ఆ దేవాలయం కట్టాలంటే మందసం వాసు వెతుకుతుంటే అది ఎదగట్లా, దొరకట్లా. కనీసం దానికి సపరేట్ శాటిలైట్ పెట్టి చూస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు ఎక్కడుందని. వెతికారు, మందసం దొరకలా. అయితే ఈ మధ్య కాలంలో మందసం ఎక్కడుందో దొరికింది. దేవుడికి స్తోత్రం. ఇక చూసుకోండి, నేను ఇవన్నీ చెప్తా పోతే తెల్లారిపోయింది విషయాలు. ఎందుకంటే బైబుల్ మర్మాలు మనకు తెలియాలి, బైబుల్ ప్రవచనాలు మనకు తెలియాలి, రెండవ రాకడకు సంబంధించిన సబ్జెక్టు మనకు కావాలి. కాబట్టి మొన్నటి దాకా మందసం దొరకలేదు అని బాధపడ్డారు. ఇప్పుడు మందసాన్ని కనుగొనటం జరిగింది. మందసం పొలం చోట ఉందని చెప్పి డిక్లేర్ చేశారు. దాని యొక్క ఫొటోస్ అన్నీ తీశారు, ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే, ఆ మందసం ఎక్కడుందో తెలిసింది కానీ దాన్ని బయటకు తీసుకురావడానికి ఛాన్స్ లేదు. అది కొండ గుహ లోపల ఉంది తెలిసింది. దాని దగ్గర 4 దేవదూతలు కాపలా ఉన్నట్టుగా శాటిలైట్ చూపించింది. 4 దేవదూతలు మందసం దగ్గర కాపలా ఉన్నారు ఆ గుహలో. ఈ మధ్య కొంతమంది సైంటిస్టులు లోపలికి వెళ్ళారట మందసం చూసి వద్దామని. ఆ కొండ గుహలో ఆ లోపలికి వెళ్ళిపోతా ఉంటే వెళ్ళే కొద్దీ భయంకరమైన వెలుగొచ్చి ఇక్కడికి రావద్దు, ఇక్కడికి రావద్దు, ఇక్కడికి రావద్దు అని భయంకరమైన కేకలేస్తుంటే దేవదూతలు ఆ వెలుగు చూడలేక కొంతమంది కళ్ళు కొడిపోయి వెనక్కి తిరిగి వచ్చారు సైంటిస్టులు. ఇదంతా ఆల్రెడీ జరిగింది, ఇది చాలా మందికి తెలుసు కూడా. సో మందసాన్ని కనుగొనటం జరిగింది, కానీ స్పాట్కి వెళ్తానికి ఎవరికి దమ్ము లేదు. కొంతమంది అక్కడికి వెళ్ళి కళ్ళు పోగొట్టుకుని వచ్చారు. అంటే ఆ కొండ గుహ లోపలికి వెళ్తుంటే వెళ్ళే కొద్దీ భయంకరంగా వెలుగు ఎక్కువైపోతుంది. లోపలికి వెళ్తుంటే వెలుగు, ఆ వెలుగు చూడలేక కళ్ళు జిగేలు మెరిసిపోయి చివరికి కళ్ళు కనపడిన పరిస్థితి. అక్కడి నుంచి కేకలు అనిపిస్తున్నాయి, ఇక్కడికి రావద్దు అని. సో దాన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నారంటే, మందసం ఉంది, అక్కడ 4 దేవదూతలు ఉన్నారు, ఎవరన్నా అక్కడికి వస్తే రావద్దని కేకలేస్తున్నారు, భయంకరమైన వెలుగుతో పోతే కళ్ళు పోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసునా? విషయం ఏంటి తెలుసా మీకు చెప్పమంటారా? యెరూషలేములో దేవాలయం కట్టిన వెంటనే దేవదూతలు కనపడకుండా వెళ్ళిపోతారు. వాళ్ళ డ్యూటీ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయి మందసాన్ని తీసుకొచ్చుకొని దేవాలయం లోపల పెట్టేస్తారు. దేవుడికి స్తోత్రం. అది ఇప్పుడు జరగబోయే వ్యవహారం. అంటే దేవాలయం కట్టేంత వరకు డ్యూటీలో ఉంటారు దేవదూతలు. ఎందుకంటే మందసాన్ని ఎవరు చూడకూడదు. పాత నిబంధనలో మందసాన్ని చూసి చచ్చిపోయిన ఉన్నారు, మీకు గుర్తొస్తుందా? జస్ట్ మందసాన్ని ఒక రెప్పపాటు చూసి చచ్చిపోయారు కొంతమంది. మందసాన్ని ఎవరు చూడకూడదు, అంత పవర్ ఉంది దానిలో. జస్ట్ చూసినందుకు ఒక రెప్పపాటు అంతే, చూసినందుకు కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారా? 50,000 70 మంది చచ్చిపోయారు. కౌంట్ కూడా ఇచ్చాడు. ఒక రెప్పపాటు మందసాన్ని చూసినందుకు ఇమిడియట్లుగా 50,000 70 మంది చచ్చారు. అంటే మందసం ఎంత పవర్ ఉందో చూడండి. కాబట్టి మందసం దగ్గరికి రావాలంటే దమ్ము కావాలి. మానవుడు చస్తాడు. మందసం దగ్గరికి రాలేనోడు దేవుడి దగ్గరికి వస్తాడే? అసలు రాలేదు. కాబట్టి ఇప్పుడు మందసం దగ్గర దేవుడు ఏం పెట్టాడు? దేవదూతలను కాపలా పెట్టాడు. ఎవడని రాకండ్రా రెట్టమత పోలారా కాపలా పెట్టారు. సో మనోళ్ళు ఈ మధ్య ఎట్టో మొత్తాన్ని పరిశోధన చేసి, ఇజ్రాయెల్కి బాగా శాటిలైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్టో మందసం ఉన్న ప్లేస్ ఫైండ్ అవుట్ చేశారు. పలానా ప్లేస్లో మందసం ఉందని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టారు. చాలా హ్యాపీ అయ్యారు. సో మందసం కోసం వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తుంటే కుదరట్లా వెళ్ళడానికి. అంటే ఈ లోపు ఏం జరిగిందంటే, దేవాలయం కట్టిన వెంటనే దేవదూతలు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే వాళ్ళ డ్యూటీ ఉండదు. దేవదూతలు వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళిపోయి మందసాన్ని తెచ్చేస్తారు. యెరూషలేములో దేవాలయం పెట్టేస్తారు, పని అయిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో సువార్త జరిగింది ఈ లోపు, యెరూషలేములో దేవాలయం కట్టే లోపు సువార్త ప్రకటన ప్రపంచం మొత్తానికి అందిద్ది ఒకటి. రెండవది, ఈ లోపు మందసం దొరికిద్ది, ఆల్రెడీ దొరికింది. రేపు కట్టినప్పుడు తీసుకొచ్చి లోన పెట్టేస్తారు. 2 అయిపోయినాయా? మూడవది ఏంటంటే, ఇంకో పెద్ద చిక్కు ఉంది. దేవాలయం ఎందుకు ఆలస్యం అవుతుందంటే పెద్ద చిక్కు ఒకటి ఉంది. ఏంటంటే, ఎర్ర ఆవు ఒకటి కావాలి, ఎర్రని పెయ్య. సంఖ్యాకాండం 19వ అధ్యాయం నుండి దీని మర్మం.
ఎర్రని పెయ్యి ఒకటి కావాలి. అంటే ఒక్క తెల్లంటికి కానీ నల్లంటికి కానీ ఉండకూడదు, ఎర్రని పెయ్యి కావాలి. అది ప్రపంచంలో ఇంతవరకు ఒక్కటి కూడా దొరకల. ఎందుకంటే ఎర్రని పెయ్యి దొరికితే దేవాలయం కట్టిన వెంటనే దాన్ని బలర్పించి రక్త ప్రోక్షణం చేసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ లోపకాలు దేవాలయం కట్టినా వేస్టే, అంటే కట్టినా లోపలికి వెళ్ళడానికి లేదు, కట్టినా ఓపెనింగ్ చేయడానికి లేదు. అందుకని వీళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లా. ఇప్పుడు ఇజ్రాయిల్స్ దేవాలయం కడతాం కట్టేస్తారు, రాకడ వచ్చేసి ఇక్కడ లింకులు ఉన్నాయి కదా. సరే ఇప్పుడు దేవాలయం కట్టారనుకోండి, కట్టినా బయట కూర్చోవటమే వ్యవహారం, బయట తన్నుకోవటమే. ఎందుకంటే లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. దేవాలయం కట్టాలంటే కట్టినాక బలర్పించి రక్త ప్రోక్షణం చేయాలంటే ఎర్రటి పెయ్యి కావాలి. ఎర్రటి పెయ్యి ఎన్ని ఎతుకుతున్నారో తెలుసా మీకు? ఈ మధ్య పేపర్లో వేశారు, అమెరికా దేశంలో నుంచి 5 ఎర్రావుల్ని ఫ్లైట్లో తీసుకొచ్చారు ఇజ్రాయెల్ దేశానికి. మనకు ఎర్రావులు దొరికినీరా, రేపు దేవాలయం కట్టేద్దాం, బలర్పిద్దాం, లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి అమెరికా దేశంలో నుండి టెక్సస్ నుంచి 5 ఎర్రావుల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చి టెస్ట్ చేస్తే అందులో 2 ఫెయిల్ అయినాయి, 3 ఉన్నాయి. ఈ 3టికి కూడా టైం రాలా, అంటే దాని టైం ఉండాలి, ఎంత టైం అని మేపుతా ఉన్నారు ప్రస్తుతానికి. మేపిన తర్వాత ఆ తర్వాత చూస్తారు టెస్ట్లో, ఒక్క తెల్లంటికి కానీ నల్లంటికి కానీ వచ్చిందా, లేకపోతే చిన్న అవయవ లోపం ఉందా, చిన్న కళంకం ఉందా, ఆ ఆవు పనిచేయదు, అది పనిచేయదు బలికి. కనుక ఎర్రటి పెయ్యి, మచ్చైనను మడతైనను కళంకమైన లేనటువంటి ఎర్రటి పెయ్యి కావాలి. అంటే మధ్యలో ఒక్క తెల్లంటికి ఉండకూడదు, ఒక్క నల్లంటికి కూడా ఉండకూడదు. ఆ ఎర్రటి పెయ్యి కోసం వెతుకుతున్నారు. మీకు ఎక్కడన్నా దొరికితే ఇక్కడ స్టేజ్ దగ్గర తీసుకురండి. మరి రెండవ అక్కడ లింక్ ఉంది సార్. ఇది మనోళ్ళేమో ఇవన్నీ చెప్పరుగా, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని కాపాడతాడు, వచ్చేసి నీకు పెళ్ళి అయింది, నెక్స్ట్ నీకు పిల్లలు పడతారు, నీ కడుపులో మోపిల్లడు కనపడతాడు అని ప్రార్థన చేస్తారు, ప్రవచనం చెప్తారు, జరదు తారకలు పుట్టింది. ఇట్లాంటి సోది ఎక్కువైందిగా మనకి. ప్రవచనాలు చెప్పి స్వస్థతలు చెప్పి అవి దొరకకుండా, అవి జరగకుండా దానికి 1000 మంది ప్రజలు వెళ్తారు గొర్రెల్లాగా. వాక్యం చెప్తే వచ్చేవాడు ఎవడున్నారు సార్? మాయ మాటలు చెప్తే వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వాక్యం చెప్తే మర్మాలు చెప్తే వినేవాళ్ళు తక్కువ మంది. కాబట్టి మనమే సగం నష్టపోతున్నాం. కొంతమంది ఏంటంటే ఊరకు నేను అది చెప్తాను ఇది చెప్తానని చెప్పి మనం ఆకట్టుకుంటారు, అంతే, ఏముండదు ఆడ. సో ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఓపెనింగ్, దేవాలయం కడతారు, ఓపెనింగ్ ఏం కావాలి? ఇప్పుడు ఎర్రటి పెయ్యి కావాలి, దొరకలేదు, తీసుకొచ్చి మేపుతున్నారు. ఇంతకుముందు ఒకటి దొరికింది వాళ్ళకి. దొరికితే నేను అది ప్రసంగం చేశాను ఒక 5-6 సంవత్సరాల క్రితం. దొరికింది ఒకటి, దాన్ని పట్టుకొచ్చి సైంటిస్టులు మొత్తం దాన్ని టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేస్తే 2 తెల్లంటికి ఉన్నాయంట, తీసి పెట్టారు దాన్ని. దాని పేరు మెలోడీ అని పెట్టారు, దానికి పేరు ఎర్రావు పేరు మెలోడీ. అసలు అంతా సక్సెస్ అయింది, ఇజ్రాయెల్ దేశం అంతా హ్యాపీ. దొరికిందిరా మనకి, దొరికిందిరా అంటే సైంటిస్టులు కూర్చొని కింద పైన పైన కింద చూస్తున్నారు. చివరకు 2 ఎంటికలు దొరికింది తెల్లవి, ఇది లాభం లేదన్నారు. అలాగా ఎర్రావు కూడా దొరకట్లా. సో దానికోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. అంటే దేవుడు ప్రపంచం అంతటకు సువార్త వెళ్ళిన వెంటనే అన్ని ఒకేసారి దొరికేటట్టు చేస్తాడు దేవుడు. ఈ అన్ని ఒకేసారి సెట్ చేస్తాడు అన్నమాట. ఈలోపు అందరికి సువార్త అందేటట్టు చేసి, ఈలోపు రక్షణ పొందాల్సిన అందరూ పొందినాక మొత్తాన్ని ఒకే రోజు సెట్ చేస్తాడు. ఇటు మందస్సం దొరికిద్ది, దాన్ని బయటకు తీసుకొచ్చేస్తారు, పని అయిపోయింది. ఇటు ఎర్రావుని తీసుకొచ్చేస్తారు, పని అయిపోయింది. ఏంటి ఎర్రావు దొరికినమ్మటే మళ్ళీ ఇంకొకటి దొరకాలి, దీనికి లింక్ ఇంకొకటి ఉంది. మరి నాయన ఇవన్నీ ఎక్కడ చదివి వచ్చారు మాస్టర్ గారు? ఇంకోటి ఏంటంటే కళాల పాత్ర అని ఒకటి ఉండిద్ది. అది ఇప్పుడు ఎక్కడుందో పెద్ద సమస్య. కళాల పాత్ర అంటే